హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయానికా స్టోరీ టైమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథని చెప్పబోతున్నాను. ఒకనాడు మాణిక్యం అనే పొరుగురు వ్యక్తి ఏదో పని మీద రామాపురానికి వచ్చాడు. ఆ సమయంలో రచ్చబండ వద్ద కొందరు గ్రామస్తులు ఊరి పొలిమేరలో మకాం చేసిన సదానందుడనే సాధువు గురించి మాట్లాడుకుంటున్నారు. భూమయ్య అనే కామందు, ఈ సాధువులు సన్యాసులు ఎవరిని ఉద్ధరించడానికి ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతారో తెలియదు. వాళ్ళు చెబితేనే మనకు భక్తి కలుగుతుందా? నీళ్లు పల్లానికే ప్రవహించును, నిజమే పలకవలను అంటూ వాళ్ళు వల్లించే వేదాంత సత్యాలు, నీతి సూత్రాలు ఎవరికి తెలియనివి? అలాంటి వారి దగ్గరికి వెళ్ళడం అంటే డబ్బు, సమయం రెండూ దండగా అన్నాడు. దాన్ని విన్న గ్రామస్తులు మరికొంతసేపటికి పళ్ళు పూలు తీసుకొని సదానందుడి దర్శనానికి బయలుదేరారు. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన మాణిక్యం వాళ్లతో, అదేంటి, మీ ఊరి పెద్ద మనిషి సాధువుల గురించి చెప్పింది విని కూడా ఇలా బయలుదేరారేమిటి? ఆయన అభిప్రాయానికి మీరు ఇచ్చే విలువ ఇదేనా అన్నాడు. గ్రామస్తులు నవ్వి, నువ్వు ఊరికి కొత్తవాడివి కదా, ఆయన స్వభావం తెలియక ఇలా అడుగుతున్నావు. అయినా ఎవరి అభిప్రాయానికైనా విలువ వారిపై ఎదుటివారికి గల అభిప్రాయం బట్టే కదా ఉంటుంది అన్నారు. భూమయ్య ఎటువంటివాడు గ్రహించిన మాణిక్యం వాళ్లతో కలిసి తాను సాధువు దర్శనానికి బయలుదేరాడు.